Welcome to the TollyTube. ఆల్కహాల్ ఈ పేరెత్తితే చాలు చాలా మంది పెదాల మీద నవ్వు వస్తుంది. ఎందుకంటే అంతలా దానికి అలవాటు పడి ఉంటారు. మందు తాగి వెళ్ళరా అంటే ఎంత అర్జెంట్ పని ఉన్నా ఆపుకొని మరీ తాగి వెళ్లే మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది అయితే పీకల దాకా తాగే వాళ్ళు ఉంటారు. తాగితే కొందరికి ఏమీ గుర్తు ఉండదు. తాగినప్పుడు ఏం చేస్తారో కూడా అర్థం కాదు. కొందరు తాగినప్పుడు ఏవేవో చేసి ఉదయం లేచేసరికి అన్నీ మర్చిపోతారు. కొందరైతే దారుణాలు చేయడానికి కూడా వెనకాడరు. తాజాగా ఒక ప్రముఖ నటి తప్పతాగి పోలీసుల్ని కొట్టింది. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే బుల్లితెర నటి మోడల్ రూహీ సింగ్ చట్టపరమైన కేసుల్లో కూరుకుపోయింది. తప్పతాగి వాహనం డ్రైవ్ చేయడమే కాకుండా పోలీసు అధికారిపై చేయి చేసుకోవడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ముంబైలోని ఖార్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. దీంతో మద్యం సేవించి వాహనం నడుపుతూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే సెలబ్రిటీల తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ముంబై పోలీసులు వెల్లడించిన ప్రకారం కార్ రోడ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తన స్నేహితులు రాహుల్, స్వప్నిలతో కలిసి ఫుల్గా మద్యం సేవించిన రూహీ సింగ్ వాహనం నడుపుకుంటూ వచ్చింది. లింక్ రోడ్ లోని ఫుడ్ కోర్ట్ లో తినడానికి కారు ఆపారు. కానీ అప్పటికీ మూసి ఉండటంతో ఫుడ్ ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించారు. తమకు ఫుడ్ ఇవ్వడానికి నిరాకరించిన స్టోర్ యజమాని సిబ్బందిని నానా దుర్భాషలాడారు. గొడవ పెరిగి పెద్దది కావడంతో వారు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశారు. దాంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గొడవను సద్దుమణిచే ప్రయత్నం చేశారు. దాంతో రెచ్చిపోయిన రూహీ సింగ్ ఆమె స్నేహితులు పోలీసుల టీంపై దాడి చేశారు. మమ్మల్ని గాయపరిచారని పోలీసులు తెలిపారు. పోలీసులపై దాడి తర్వాత రూహీ సింగ్ వేగంగా దురుసుగా కారును నడిపేందుకు ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆమె 7 కార్లను గుద్దేసింది. ఆమెను శాంతాక్రాజ్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి మెడికల్ శాంపిల్స్ తీసుకున్నారు. అనంతరం ఆమెపై కేసులు నమోదు చేసి అక్కడ నుంచి పంపించారు. ఆమె నుంచి రక్తపు నమూనాలను తీసుకున్నాం. మెడికల్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఆమెపై చర్య తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. రూహీ సింగ్ పై శాంతాక్రాజ్ పోలీసులు పలు కేసులు పెట్టారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 323, సెక్షన్ 332, సెక్షన్ 504, సెక్షన్ 510, సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపినందుకు మోటార్ వెహికల్ చట్టం ప్రకారం సెక్షన్ 279 కింద కేసు ఫైల్ చేశామని శాంతాక్రాజ్ పోలీస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ మీడియాకు తెలిపారు. త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. షాపు యజమానిపై దాడి కేసులో వారి ఫిర్యాదు మేరకు రూహీ సింగ్ స్నేహితులు రాహుల్, స్వప్నిల్ను అరెస్ట్ చేశాం. అర్ధరాత్రి మహిళలను అరెస్ట్ చేయరాదనే నిబంధనకు లోబడి రూహీని వదిలిపెట్టాం. ఆమెను అరెస్ట్ చేయడానికి మెడికల్ రిపోర్ట్ల ఆధారంగా అధికారుల అనుమతి తీసుకుంటామని పేర్కొన్నారు. ఏది ఏమైనా పోలీసుల మీద దాడి చేయడం పెద్ద నేరమని ఆయన చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.